హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు ఒక పవర్ఫుల్ లేడీ ఉంది. ఎవరో చెప్పమంటారా? ఇంకెవరండి, బెజవాడ బేబక్క. సో చిన్న చిట్ చాట్. హాయ్ బేబక్క. హాయ్ అమ్మా రాణి, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్, అరిపిస్తున్నాం, పిచ్చెక్కేస్తున్నాం అన్నట్టుంది. ఫుల్ బిజీ గడిపేస్తున్నట్టున్నారు. బాగా, ఎస్పెషల్లీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక అసలు ఏంట్రా బాబు బిగ్ బాస్ షోకి ఇంత క్రేజా నాకు అసలు. అంటే నేను ఆపర్చునిటీ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, వెళ్ళాను. కానీ బయటకు వచ్చాక తెలుస్తుంది ఏంటి బిగ్ బాస్ క్రేజ్, ఇంత క్రేజా అని. నేను డ్రైవ్ చేస్తూ రోడ్ మీద వెళ్తుంటే కూడా జనాలు పక్క నుంచి బేబక్క నడుతున్నారు. ఎవర్రా మీరంతా? అండ్ బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఏం డిఫరెన్స్ మీరు చూసారు? క్రేజ్ డెఫినెట్లీ. ఎవరెవరో తెలియని వాళ్ళు కూడా గుర్తుపెట్టేస్తున్నారు రోడ్లో. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను కదా, ఈవెన్ ఒక హౌస్ వాచ్మెన్ కూడా మేడం మేనే దేకా. సో మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఏబిఎన్ ఫర్ కమింగ్ టు మై హోమ్. నా చిన్న చిట్కు పుట్టుకు హోమ్కి వచ్చినందుకు. అండ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. బిగ్ బాస్ అనే షోలోకి వెళ్తాను ఫస్ట్ నేను అనుకోకుండా వచ్చిన అవకాశం. సూపర్గా ఉంది నా జర్నీ. కానీ ఐ నో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయని. సో బట్ వెళ్ళే ముందులా మన ఏబిఎన్ ఆర్కే గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను మీ ఛానల్కి రావడం జరిగింది, మనం ఒక షో ప్లాన్ చేయడం జరిగింది. అప్పుడు మీరు నాతో అన్న మాట ఏంటంటే, నీలో ఉన్న ఫైర్ చూస్తే, నీలో ఉన్న నువ్వెవరికి భయపడలేదు, నీ మాట తీరుగానే ఏదైనా నీలో ఉన్న ఫైర్ చూస్తుంటే నన్ను నేను 30 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లుగా ఉందని ఆర్కే గారు మీరు అన్నారు. సో ఆ ఫైర్ ఏంటో ఎప్పటి నుంచి ఇంకా చూపిస్తా. ఆఫ్ కోర్స్ ఆర్కే గారు విల్ బ్లెస్ ఆల్ ద పవర్ఫుల్ పీపుల్. ఎవరైతే ఛాలెంజింగ్ తీసుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే బిగ్ బాస్కి కొంచెం రూమర్ వింటున్నాము, ఎవరైనా వెళ్ళాలంటే భయపడతారు అని. సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ మీకేమనిపించింది? నాకు కాల్ వచ్చింది, టీం నుంచి కాల్ వచ్చింది. అట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అండ్ మీరు వస్తారా షోకి? ఇంట్రెస్ట్ అంటే వెళ్ళాను, ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. 1 రౌండ్ 2 రౌండ్ లాస్ట్ రౌండ్ 3 రౌండ్స్ అయినాయి. కాకపోతే మనం ఒక స్ట్రాటజీ అనుకుని దాన్ని ముందు సీజన్స్ చూసుకుని ఈ నామినేషన్స్ గురించి తెలుసుకొని కొంచెం ప్లాన్డ్గా వెళ్ళుంటే ఈరోజు నేను అక్కడే ఉండేదాన్ని లోపల. సో నేను అన్ప్లాన్డ్గా వెళ్ళడం అన్నది అది నా తప్పే అని నేను అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ స్ట్రాటజీ ప్లానింగ్ అండ్ షో గురించి ఎక్కువ తెలుసుకోకుండా వెళ్ళాను. సో ఇష్టమే షో అంటే, కానీ దాన్ని అసలు నామినేషన్స్ అన్నీ 1 డేలోనే ఉంటాయి. మనం అది 1 డే మ్యాచ్ లాగా ఆడాలి, 1 డేలోనే మనం ప్రూవ్ చేయాలి అని మనకు తెలియదు. మనమే అనుకున్నాం టైం వచ్చినప్పుడు చూపిద్దాం, ఎప్పుడు తగ్గాలో కాదన్నయ్య, ఎప్పుడు నెగ్గాలో కాదన్నయ్య, ఎప్పుడు తగ్గాలో కూడా తెలవాలని పెద్ద మా పవర్ స్టార్ డైలాగులు కూడా వేసుకుంటూ నేను అక్కడ కూర్చుని టైం వచ్చినప్పుడు అప్పటికి ఎండ్ అయిపోయింది అన్నమాట. ఇది మన ఓటింగ్ క్లోజ్ అయిపోయింది. అప్పుడు నేను బర్స్ట్ అయిన తర్వాతే ఓటింగ్ క్లోజ్ అయింది. సో బట్ మేము ఎక్స్పెక్ట్ చేసాము, ఇంత ఫైర్ బ్రాండ్గా ఉండే బేబక్ ఏంటి, ఎవరేమన్నా సైలెంట్గా ఉంటుంది అనే ఒపీనియన్ వచ్చింది. నేను టైం తీసుకున్నా కానీ అది అంత తక్కువ టైం ఇస్తారని నాకు తెలియదు. సో బట్ గుడ్, నేను హోప్ఫుల్లీ మళ్ళీ ఇంకో రీఎంట్రీ కానీ ఉంటే అప్పుడు మాత్రం ఈసారి దడలాడించాల్సిందే. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ రీచ్ అవుతే అదే అంటున్నా, తప్పకుండా వెళ్తా. ఐ లవ్ టు గో ఇన్సైడ్ అండ్ ఈసారి నేను కరెక్ట్గా ఎలా ఉండాలో నాకు నేనుగా ఉండాలి అన్నది తెలుసుకున్నాను. సో డెఫినెట్లీ బిగ్ బాస్ టీమ్ కన్సిడర్ మీ యువర్ బేబక్క. అర్థం కాని పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారు అంటే నిఖిల్ అండ్ సోనియా అని చెప్పాలి. అంటే ఏ టైంలో ఎలా ఉంటారో అనేది అర్థం కావట్లేదు. సో మీకు అలాగా అనిపించిందా? అబ్బో, నేను అదే పాయింట్ వాళ్ళతోనే గొడవ పెట్టుకుని బయటకు వచ్చింది. సో అసలు వాళ్ళు మామూలు స్ట్రాటజీతో ఆడలేదు, బీభత్సంగా భయంకరంగా ఆడుతున్నారు. అండ్ వెన్ కమింగ్ టు సీత అండ్ విష్ణుప్రియ, బయట ఒకలాగా పోర్ట్రే అయింది వాళ్ళ క్యారెక్టరైజేషన్ కావచ్చు, అండ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అరే వీరు అలా కాదు కదా అనిపిస్తుంది. సో మీకేమనిపించింది? వాళ్ళు పాపం జెన్యూన్గా ఆడుతున్నారు. వాళ్ళకి నాటకాలు వేయడం, మాస్కులు పెట్టుకుని ఆడడం ఇవన్నీ అయితే వాళ్ళకి తెలియదు. ఒక లోపల ఒక గ్రూప్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. నేను చెప్పను, ఆ గ్రూప్ ప్లే జరుగుతుంది. వాళ్ళ గ్రూప్ని సేవ్ చేసుకుంటానికి ట్రై చేస్తున్నారు. అది ప్రజలకు కూడా తెలుసు, వీళ్ళకి తెలియదు అవన్నీ. వీళ్ళకి ఆ పాలిటిక్స్, శేఖర్ భాష ఒకళ్ళు, మన సీత, విష్ణుప్రియ, వీళ్ళకి ఆ గ్రూప్ పాలిటిక్స్ తెలీదు. ఇప్పుడు ముందు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు, చూసుకోండి. శేఖర్ భాష ఎలాగో ఇండివిజువల్గానే ఆడుతున్నారని అర్థమవుతుంది. ఆయన వస్తే వచ్చింది, పోతే పోయింది, ఉంటే పోతే పోతా, నేను ఇంతేరా భయం కూర్చున్నాడు ఆయన ఒక యోగిలాగా. ఏమన్నా చెప్పారా? అబ్బో చాలా చెప్పాడు. మధ్యలో ఏదేంటి
ఏ వ్యూ బాగుంది, ఈ వ్యూ బాగుందా, ఆ వ్యూ బాగుందా అనుకుని ఈ బాత్రూమ్ వ్యూ బాగుందంటే కాదు, ఈ వ్యూ కన్నా బెస్ట్ ఏంటో తెలుసు, ఐ లవ్ యూ అంట. అబ్బా భాష అనుకున్నా. అదొక్కటి చూపించారు ఎపిసోడ్లో, చూపించినవి ఏమన్నా ఉన్నాయా? అమ్మో మా భాష వేసే జోకులు మామూలుగా లేవమ్మో. నాకు తెలిసి నా సగం బుర్ర అక్కడే పోయి ఉంటుంది అర్థం చేసుకోవడంలో. అండ్ ఎంట్రీ టైంలో ఒక సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు మీకు? ఫేవరెట్ యాక్టర్ అంటే ఇన్ జనరల్ బయట నాకు వీళ్ళు ఫేవరెట్ అని లేదు. హీరో హీరోయిన్స్ అయితే నాకు బ్రహ్మానందం గారు అంటే పిచ్చగా ఇష్టం. బ్రహ్మానందం గారు మీరే నా ఫేవరెట్ యాక్టర్. ఆయన ఒక లెజెండ్ అంతే. ఓకే. అండ్ మంచి పాటతో స్టార్ట్ అయ్యారు. సో అలాగే మా ఏబిఎన్ ప్రేక్షకుల కోసం కూడా ఒక మంచి పాట మీకు ఇష్టమైంది. నాకు ఇష్టమైన పాట సిన్స్ నేను వెళ్ళింది బిగ్ బాస్ కాబట్టి అక్కడ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి నాగార్జున గారికి డెడికేట్ చేసిన పాటే నేను పాడతాను. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నువ్వు కనబడకుండా ఉంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, మనసా 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 ఓ మనసా. రియల్లీ నైస్. అండ్ ఎందుకు సింగింగ్ ప్రొఫెషన్ మార్చుకొని ఇన్ఫ్లుయెన్సర్గా అలా ఉండిపోవాల్సి వచ్చింది? అంటే నాకు ఇన్ఫ్లుయెన్సర్గా ఎక్కువ రీచ్ అయ్యాను, ఎక్కువ మంది ప్రజలకు తెలిసాను. అంటే మామూలుగా నేను కొంచెం అన్ని విషయాలు గొంతేసుకుని పడిపోతాను. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో గొంతేసుకుని పడిపోయే లోపలే నన్ను గిట్టేసినట్టుగా ఉంది. సో నేను ఏంటంటే ఫస్ట్ నిగ్రహంగా ఉండాలి, మనం నిలకడగా ఉండాలి, మనం ఒక పెద్ద మనిషి తరహాగా ఉండాలి, పద్దాగా నోరు వేసుకొని పడిపోకూడదని నా నిగ్రహాన్ని మెయింటైన్ చేస్తూ లాస్ట్ 3 డేస్లో నేను బర్స్ట్ అయ్యి నేను ఈవెన్ షో గురించి కూడా మాట్లాడింది కూడా అదే. ఇప్పటివరకు ఇన్ని సీజన్స్లో ఎవరు అంటే బిగ్ బాస్ ఇది 1 డే షోనా 100 డేస్ షోనా అని ఒక పాయింట్ రేస్ చేసి వచ్చాయి. ఇది 1 డే అయితే 1 డేలోనే టైటిల్ ఇచ్చి పంపించేయండి, 100 రోజుల షో అని నేను నమ్మా. కాబట్టి నేను చూశాను, ఛాన్స్ ఇచ్చాను, వెయిట్ చేశాను. అతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చి వెళ్ళా కాబట్టి, నిఖిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ తను నన్ను చూసుకుంటాడు, తను నన్ను ముందుకు తీసుకెళ్తాడు అనుకున్నా. తను తీసుకెళ్తాడేమో ఛాన్స్ ఇచ్చి చూసా, ఇవ్వలేదు కాబట్టి ఇచ్చే టైం ఇవ్వాలి కదా. ఇవ్వలేనప్పుడు నేను బర్స్ట్ అయ్యి నేనేంటో చెప్పాను. బట్ అప్పటికి ఓటింగ్ క్లోజ్ అయిపోయింది, జనాలు నేను వీక్ అనుకున్నారు, నేను ఓన్లీ వంటకే పరిమితం అనుకున్నారు. సో ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఒక రీజన్ ఉంటుంది. వెళ్ళడానికి ఒక కారణం ఉన్నప్పుడు బయటికి రావడానికి కూడా ఒక కారణం ఉంది. అండ్ ఇప్పటి వరకు ఎవరు డేర్ చేసి చెప్పలేని ఒక పాయింట్ అయితే చెప్పారు, ఎందుకు ఒక్క రోజులో పెట్టేయచ్చు కదా అని. అది చాలా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకంటే అందరికీ క్లిక్ అయింది ఆ పాయింట్. టక్కమని ఎవరు డ్రామా నామినేషన్స్ అండి వెళ్ళిన ఒక్క రోజులో వాళ్ళకి నేనేం తెలుస్తా. వాళ్ళందరూ కలిపి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి నేను వద్దనుకున్నారు. బేబక్క మన ఏజ్ సెగ్మెంట్ కాదు, పంపించేద్దాం డిసైడ్ అయ్యి అందరూ కలిసి, ఇప్పుడు కుక్కర్ అనేది ఒక కారణమా? ఏ కారణం లేకపోయినా కూడా వాళ్ళు నన్ను నామినేట్ చేసేవాళ్ళు, అది నాకు తెలుసు. ఈ షోకి పనికిరాదు, తిని ఫిట్గా లేదు, టాస్కుల్లో లేనని. నేను కుకింగ్లోకి వెళ్ళకపోయినా టాస్కుల్లో వీక్ అని కూడా వాళ్ళు నామినేట్ చేసి ఉండేవాళ్ళు. కుకింగ్ అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అంతమందికి 14 మందికి వండాలి అంటే ఈజీ థింగ్ కాదు. అందులోకి ఫస్ట్ డే వాళ్ళు ఈజీ అనుకుంటున్నారు. ఏముంది గెరిటితో ఇట్టిట్ట తిప్పడం అంట. నేను వచ్చా కదా ఇప్పుడు గెరిటితో ఏం తిప్పుకుంటున్నారు చూద్దాం. ఎవరికి వంట రాదు అక్కడ. బాగా కుదిరింది. ఇంత టేస్టీగా మేము అనుకున్నాము బేబక్క ఖచ్చితంగా కిచెన్లో ఉంటే బాగుంటుంది, ఎన్నో టేస్టీ. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఎక్కువ వీడియోస్ ఫుడ్కి సంబంధించినవే, కర్రీస్ చేయడం కానీ, చేపల పులుసు ఎస్పెషల్లీ చెప్పాలి అంటే. సో అంత మీ ఫుడ్కి ఫేవరెట్ ఉన్నారు, అలాగే ఉంటారు హౌస్లో కూడా అనుకున్నాం. కానీ దాన్నే మెయిన్ రీజన్గా తీసుకున్నారు. అసలు ఆ సోనియా మీద కుక్కర్ విషయంలో అలా అనిపించినప్పుడు రియాక్ట్ అయితే బాగుండు అనిపించలేదు. రియాక్ట్ అయ్యాను కానీ అది నేను బాగా డిఫెన్సివ్ మోడ్ మనం వెళ్ళలేదు. అండ్ నేను చెప్పాను, ఇది నా ప్రాబ్లమ్మా, అది కుక్కర్ ఫస్ట్ డే వచ్చానంటే మీకు తెలవాలి, మీ ఏజ్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చి మేము మిమ్మల్ని చేయమన్నాము. రాగానే హౌస్ టూర్ చేసిన వాళ్ళు కిచెన్ టూర్ చేయలేరా, ఏ వస్తువు ఎలా పనిచేస్తుంది వెళ్ళిన వెంటనే ఎత్తుక్కోవాలి. అది కూడా చెప్పేది. సార్ నాకు అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ షోకి వచ్చే ముందు కుక్కర్లు ఎలా పనిచేస్తాయి, వస్తువులు ఎలా పనిచేస్తాయి, వంట బాగా తెలుసుకుని వెళ్ళాలేమో సార్, నేను వంట మనిషిలాగా వచ్చినట్టుందని ఆయనతోనే అన్నా.
నాగార్జున గారు రిసీవింగ్ ఎలా ఉంది అండ్ మీరు అలా క్వశ్చన్ చేసినప్పుడు ఏమైనా వెరీ 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 సపోర్టివ్. ఆయన పాయింట్ ఆలోచించారు, నిజంగానే ఒక మనిషిలో స్ట్రెంగ్త్ ఒక్క రోజులో తెలవదమ్మా, నిజంగానే యు మేడ్ ఎ పాయింట్ అన్నారు. నాకు అది చాలు. నేను ఎన్ని రోజులు ఉన్నానని కాదు, నేను లాస్ట్ అప్పుడు చూసుకుంటే వీకెండ్ షోలో నేనే ఎక్కువ నా వాయిస్ వినిపించింది, నేనే ఎక్కువ కనపడ్డా. గేమ్స్లో యాక్టివ్గా ఉన్నాను, దాని ముందు నుంచి కరాటేలు అన్నీ ప్రాక్టీస్ చేసి నేను ఒక స్ట్రాంగ్ అవుతున్నా అనే టైంలో బయటకు వచ్చాననే నా బాధ. అండ్ అలాగే టాస్క్ కూడా మీరు బాగా ఆడారు. నేను గమనించినంత వరకు మీ కాలు ఏమి టచ్ అవ్వలేదు అని, ఆ పాయింట్ మీరు ఎందుకు రేస్ టచ్ అవ్వలేదు, కానీ వాళ్ళ సంచాలక్ డెసిషనే ఫైనల్ కదా, అయిందంటే ఏం చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా ఆఫర్స్ వచ్చాయి? ఇంకా నేను అసలు మీడియాకే ఎక్కువ టైం ఇస్తున్నాను. నాకు ఆల్రెడీ వెళ్ళక ముందు నాకు ఒక 2 సినిమాలు ఉండినాయి. అండ్ నేను అప్పుడు వాళ్ళు చెప్పాను, నేను లోపలికి వెళ్తున్నా కాబట్టి నాకు తెలియదు అని. సో తిరిగి వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను, ఎందుకంటే ఒక్కటైతే నా కోసం ఆపారు అని తెలుసు, రెండోది కూడా ఉంటే మాత్రం టక్క చేస్తా. అది వెరీ నైస్ రోల్. ఇంకా మరి చూడాలి మీ ఆదరణ అభిమానం ఎంతవరకు ఉందో. మరి అంటే ఇంకోటి మంచి పవర్ఫుల్, అంటే అలా కాదు, నాకు డైలాగ్కి నా మాటకి స్కోప్ ఉండే క్యారెక్టర్ అది ఏదైనా అవని, అమ్మవని అక్కవని వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రోల్ అయినా కొంచెం ప్రాముఖ్యత ఉండాలి. అలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్ అయితే ప్లీజ్ నాకు మాత్రం చెప్పకండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారు గారు. అది డైలాగ్ చిన్నదైనా రోల్ చిన్నదైనా ఆ డైలాగ్లో ఇంపార్టెన్స్ ఉందంటే ఒక్క డైలాగ్ అయినా సరే నేను చేస్తా ఆ సినిమాలో, దొల్లుకుంటే పోవాలన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు, బిగ్ బాస్ బజ్ అని. సో ఈసారి బిగ్ బాస్ బస్లో ఎవరు ఇంటర్వ్యూ చేశారు? ఇంటర్వ్యూ చేశారు. సో నైస్ ఇంటర్వ్యూ. కాకపోతే అప్పుడే నేను షోలోంచి బయటకు వచ్చాను కాబట్టి నాకు అంత ఎనర్జీ ఉండుకుంటే కొంచెం ఆగి చేస్తుంటే బాగుండేదేమో. అప్పుడే నాకు షాక్లో ఉంది, నేను అరే వచ్చేసానా వచ్చేసానా అన్నట్టుంది. ఆ టైంలో తను ఇంటర్వ్యూ చేశాడు. సో స్టిల్ ఇట్స్ అ గుడ్ మెమరీ. అర్జున్ ఐ థింక్ యాంకరింగ్ కొంచెం ఇప్పుడిప్పుడే చేస్తున్నట్టున్నారు. నేనే అనుకుంటా ఫస్ట్ బజ్ హోస్ట్గా నేను అదే అనుకున్నాను. తను ఇంకొంచెం ఎవరినైతే కంటెస్టెంట్స్ బయటకు వస్తారో కొంచెం ఎనర్జీ లెవెల్ మమ్మల్ని పెంచి ఇంకొంచెం యాక్టివ్గా అర్జున్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ ఐమ్ టెల్లింగ్ కొంచెం ఇది మీరు తీసుకురావాలి, ఫన్ ఎలిమెంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రోల్ అవుతూ ఉంది, అర్జున్కి నిఖిల్కి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి, శేఖర్ భాషకి నటరాజ్ మాస్టర్కి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి, సోనియాకి అండ్ ఇంకొక వేరే వాళ్ళకి పోలికను చూపిస్తున్నారు. నిజంగా అది నిజమేనా? అలాగే నాకేం చెప్పట్లేదా? నాకు ఇంతకుముందు అనుకునే లోపు వచ్చేసారు కదా, ఇంతకుముందు ఎలిమినేట్ అయిన ఆ ఏజ్ కంటెస్టెంట్ని చూపించి నాది కూడా పక్కనేసి ట్రోల్ చేస్తున్నారు. ఏజ్ డజంట్ మ్యాటర్ చేస్తారా షోల్లోంచని? ఏజ్ మ్యాటర్ కాదు, అంటే క్వాలిటీస్. అదే అవును. అయితే కొంచెం ఉన్నట్టు అనిపించింది. డెఫినెట్లీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? అవ్వకూడదు, కానీ ఈ పాలిటిక్స్ ప్లే చెయ్యలేక మరేమన్నా అయితే గీతే నాకు డౌట్. ఎందుకంటే శేఖర్ భాష తనంత తను ఆడుతున్నాడు, ఏ గ్రూపుల్లో లేడు. తను బాగా ఆడినా కూడా భాష యూ హ్యావ్ టు లెర్న్ సమ్ టాక్టిక్స్ ఇన్సైడ్. తన్ని మీరు ఎట్లయినా మరి ఉంచాలి ఎక్కువ రోజులు మీ ఓట్లు వేసి. తను నాకెందుకో డౌట్గా ఉంది, తను కొంచెం టార్గెట్ చేస్తారేమోనని చెప్పేసి. సో నన్ను టార్గెట్ చేసినట్టు. సో మీరే కాపాడుకోవాలి తను మరి. అండ్ శేఖర్ భాష మీద కూడా కొంచెం అంటే రూమర్ ఉంది, బిగ్ బాస్ కోసమే బయట స్టఫ్ అంతా నడిపించాడు అని. సో అలాంటివి ఏమైనా డిస్కషన్స్ లోపల జరిగాయి? అస్సలు కానీ కాదు. తను ఇప్పుడు కూడా లోపల కూడా ఎంత పొద్దస్తమాను కెమెరాకి ఏదో కంటెంట్ ఇవ్వాలని ఏమనుకోడు, తనలాగే ఉన్నాడు. బయట కూడా తనలాగే ఉన్నాడు. మగవాళ్ళ ఆణిముత్యం శేఖర్ భాష. ఓన్లీ మగవాళ్ళకే సపోర్టా? ఆడవాళ్ళకి యాంటీ లాగా మాట్లాడుతూ ఉంటారు కదా బయట. ఊరికి అట్లా అంటాడేమో కానీ తను అసలు ఈజ్ వెరీ వెరీ హంబుల్. ఉమెన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ఆడవాళ్ళకి. మగవాళ్ళు వాళ్ళు డిఫెండ్ చేసుకోలేని మగవాళ్ళకి ఆణిముత్యం అయిపోయాడు. అంతేగాని తన ఆడవాళ్ళని ఎప్పుడూ తక్కువ చేయలేదు. అండ్ ఇంకా మనలాంటి లేడీస్కి తను ఆల్వేస్ సపోర్ట్గా ఉంటాడు. దాని అసలు ఐ లవ్ యూ భాష, శేఖర్ భాష. అండ్ చాలా డేరింగ్ డాషింగ్ ఉమెన్ అని చెప్పాలి. సో చాలామంది పిరికి వాళ్ళు ఉంటారు, భయపడిపోతూ ఉంటారు బయట సమాజంలో బతకాలి అంటే. సో అలాంటి వారికి మీరు ఏదన్నా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే? అస్సలు నలుగురు ఏమనుకుంటారు అనే ఆ బావి నుంచి బయటకు వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరుగానే బ్రతకండి. అంటే ఆడవాళ్ళు మీకు ఇదే చెప్తున్నా, మీరులాగే ఉండండి. మీకోసం మీరు సమయాన్ని కేటాయించండి. లాస్ట్లో నేను అదే ఫైట్ చేశా.
ఆడవాళ్ళకి వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు రెడీ అవ్వాలి, స్నానాలు చేయాలి, వాళ్ళు అందంగా కనిపించి వాళ్ళ మానసికంగా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఇంటిలో వాళ్ళందరినీ, ఇంటి సభ్యుల్ని బాగా చూసుకోవచ్చు. సో లేడీస్ ప్లీజ్ మీకోసం మీరు సమయాన్ని కేటాయించండి. అది మీ ఫిట్నెస్ అవ్వచ్చు, మీ హెల్త్ అవ్వచ్చు. మీరు 1 గంట మీకోసం మీరు తీసుకుని అది మీరు గ్రూమింగ్ చేసుకోండి, మంచిగా హెయిర్కి కలర్ వేసుకోండి, వాట్ ఎవర్. 1 గంట మాత్రం ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసుకోండి, డో నాట్ డిస్టర్బ్ సైన్ పెట్టుకోండి మీరు. బట్ టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి, మీకోసం మీరు ఫస్ట్ బతకండి. మీరు ఆనందంగా ఉంటేనే మీ ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. లేడీస్ ఈ మాట గుర్తుపెట్టుకోండి. యా, దట్స్ సో గుడ్. అంటే ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చాలా ఫేస్ చేసి ఉన్నారు కదా, మీరు కూడా చెప్పారు బిగ్ బాస్ లో. చిన్నప్పటి నుంచి కొంచెం నేను హైపర్ యాక్టివ్ అని ధైర్యం ఎక్కువ, ఎప్పుడే ఎవరిని భయపడను. కొన్ని సందర్భాల్లో నన్ను ఎవరైనా చేసినా కూడా వాళ్ళని ఇచ్చిపడేసా. ఏంటి అపార్ట్ ఫ్రమ్ బిగ్ బాస్, ఫ్యామిలీ గురించి వస్తే ఫ్యామిలీ ఎలా ఉంది? తర్వాత ఇంటర్వ్యూలో పిలవరా ఏంటి, ఇదే అయిపోయిందా ఏంటి, నన్ను మర్చిపోతారా, తర్వాత బోల్డ్ అని చెప్పుకుందాం. ప్రస్తుతానికి బిగ్ బాస్ ఇంటర్వ్యూ కథం. ఏదైనా చిన్నది ఒక్కటి. ఐఎమ్ హ్యాపీలీ సింగిల్. చూసారుగా, పిల్లి ఉందండి, నాకు చిన్న పిల్లి ఉంది. ఈవిడికి క్యాట్ ఫోబియా అంట. గజగజ రూమ్ నుంచి వచ్చారు, ఏంటి అన్న. పక్కన ఆ బాబు ఇప్పుడు కెమెరా యాంగిల్ తిప్పుతున్నాడు కదా, ఆ బాబు వచ్చేసి క్యాట్ ఫోబియా అండి, భయపడుతుంది అంట. తీసుకెళ్ళి లోపల పెట్టే పిల్లిని. నేను నా పిల్లే. నాకు ఇంట్లో పనోళ్ళు ఉంటే ఇష్టం లేదు, పని చేసి వెళ్ళిపోవాలి. నాకు నా ఇల్లు చాలా క్వైట్గా ఉండాలి. నాకు నచ్చినప్పుడు కొంచెం తింటా, నచ్చినప్పుడు తిన్ను, కావాల్సిన టైంలో పడుకుంటా, ఇప్పుడు కావాలంటే అప్పుడు లేచి నాకు నచ్చినట్టు నా లైఫ్ని నేను లీడ్ చేస్తాను. ఇంత మంచిగా వంట చేసే బేబాక్కి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? రొయ్యల కూర, అలాగే సాంబార్, పప్పుచారు భలే ఇష్టం. ఏదైనా అన్నం అండ్ రోటి పచ్చడి భలే ఇష్టం. అండ్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఫైనల్? చెప్పను, సస్పెన్స్. నేను చెప్పను ఇప్పుడే. అయినా నేను చెప్పను, ఎందుకంటే వైల్డ్ కార్డులో కూడా రావచ్చు కదా జనాలు, ఇంకొంతమంది రావాల్సింది. అందరు వచ్చాక అప్పుడు చెప్తాయి. నేనే వచ్చేస్తే బాగుండండి. అవునా? అయితే వెళ్ళిపోండి మరి. రాణిగారు వస్తారంటండి, మరి పిలవండి మరి. నేనా? ఒకవేళ వైల్డ్ కార్డులో నన్ను బేబక్కని పిలుస్తాయండి, ఏమోనండి, టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉందేమోనండి. ఓకే, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బేబక్. థ్యాంక్ యూ సో మచ్. బెజవాడ బేబక్ ఇంటికి వచ్చారు, నాతో కబుర్లు చెప్పారు. ఇలాగే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ABN. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో చూసారు కదా, ఇది బెజవాడ బేబక్తో చిన్న చిట్ చాట్. చాలా తన మనసులో మాటలన్నీ, మనం అడిగిన క్వశ్చన్స్కి అన్నీ చాలా క్లియర్ కట్గా ఆన్సర్ చేశారు. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంత త్వరగా రావడం తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే నేను మళ్ళీ రీఎంట్రీ ఇస్తాను, సో మీ సపోర్ట్ కావాలని కూడా బేబక్క అంటున్నారు. సో ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ అజిత్తో రాణి, ABN.